హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చాలా వ్యాక్స్ విఏజిఎస్. ఈరోజు మనం ఒక అద్భుతమైన స్నాక్ ఐటెం చూద్దాం. అదేనండి పాలాకు బజ్జీ. అంటే ఏంటంటే పాలకూర తీసుకుని మంచి కట్టలు ఒక 2-3 కట్టలు తీసుకుని చక్కగా ఇలా విడదీయండి. విడదీసి ఇలా వెడల్పాటి ఆకులు వేరు చేయండి. ఇలా చక్కగా వేరు చేసుకుని శుభ్రంగా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందుట్లో ఒక 150 గ్రాములు సుమారు శనగపిండి, ఒక 50 గ్రాములు బియ్యం పిండి తీసుకోండి. తీసుకుని రుచికి సరిపడా ఉప్పు వేయండి. కారం ఒక అర చెంచాడు, అలాగే జీలకర్ర ఒక చెంచాడు. జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. వేసుకుని ఇలా బజ్జీ పిండి చిక్కదనంలాగా కలుపుకోండి. చక్కగా కలుపుకుని ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఒక్క చిటికెడు సోడా ఉప్పు, అదే బేకింగ్ సోడా అన్నమాట, కొంచెం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక బాండీలో నూనె పోసుకుని పొయ్యి మీద పెట్టుకోండి. బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి తెచ్చుకోండి. ఇలా ఒక్కొక్క ఆకు తీసుకుని చక్కగా 2 వైపులా పిండి అంటేట్టుగా చేసుకుని నూనెలో వేసుకోండి. చూసారు, ఇలా చక్క 2 వైపులా, ఒకవైపు తర్వాత రెండో వైపు తిప్పండి. చక్కగా ఇలా 2 వైపులా చక్కగా పిండి అంటేట్టుగా చేసుకుని వేసుకోండి. చూసారా, చక్కగా ఇలా అన్నీ వేసేసుకోండి. అన్ని ఆకులు ఎన్ని పడితే అన్ని మళ్ళీ రెండో వైపు వేసుకోండి. చూసారా, చక్కగా బాగున్నాయి కదా. ఇప్పుడు దానికి అంటుకోకుండా చక్కగా వేరు చేసుకోండి. వేరు చేసుకుని ఇలా తిప్పుకోండి. చక్కగా తిప్పుకోండి, ఎందుకంటే ఒకవైపే కాలకుండా ఇలా చక్కగా ఒక్కొక్క బజ్జీ చక్కగా ఇలా తిప్పుకోండి. రెండో వైపు కూడా కాలేట్టుగా చక్కగా ఇలా చక్కగా ఎర్రగా కాల్చుకోండి. అన్నీ కాల్చుకుని ఎర్రగా కాలిపోయినాయి అన్న తర్వాత తీసి చక్కగా సర్వింగ్ ప్లేట్లో పెట్టుకోండి. అద్భుతమైన పాలాకు బజ్జీ రెడీ. చాలా బాగుంటుంది, క్రిస్పీగా. ఆ టేస్టే వేరు. మీరు ఒకసారి చేసి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.